టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ఓం అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాం కుశపుష్పబాణచాపాం మణిమాదిభిరావృతాం మయూకైః అహమిచ్చ వివిభావయే భవానీం. ఓం శ్రీ బెజవాడ కనకదుర్గాదేవ్యై నమః. శ్రీ దుర్గా మల్లేశ్వరాభ్యాం నమః. ముందుగా మనకి ఈ వారంలో గ్రహస్థితులను కనుక చూసుకున్నట్లయితే, గురుడు మిథున రాశిలో ఉన్నాడు, కేతు సింహరాశిలో ఉన్నాడు, రాహు కుంభరాశి, ఆ తర్వాత ఈ యొక్క మన శని వక్రించి ఉండడము మీనరాశిలో, రవి కుజ, తర్వాత ఈ బుధ శుక్రగ్రహాలు మకర రాశిలో ఉండడము, ఇవన్నీ కూడా ఉన్నాయి. దీని ద్వారా మనకి ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా ఈ గ్రహస్థితులు ఫలితాలు ఇస్తాయో మనం చూద్దాం. ధనుస్సు రాశి వారికి అందరికీ కూడా అర్ధాష్టమ శని వక్రించున్నాడు కాబట్టి మీ ద్వారా సహాయం పొందినటువంటి వాళ్ళంతా కూడా మీకు కృతజ్ఞతతో ఉండకుండా కృతజ్ఞులై మిమ్మల్ని బాధ పెట్టడం అనేటటువంటిది జరుగుతుంది. అయితే ఆదాయాల విషయం దగ్గరికి వచ్చేసరికి ఈ వారంలో బ్రహ్మాండంగా వీరికి ఆదాయాలు పెరుగుతాయి. అనుకోకుండా మీరు కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. ఎవరైతే కిరాణా షాపులు, డిపార్ట్మెంటల్ స్టోర్సు, బట్టల వ్యాపారాలు, తర్వాత హోటల్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారనమాట. అలాగే ఈ రాశి వారికి అందరికీ కూడా నూతన వస్త్రాలంకరణలు, నూతన వస్త్రాలు కొనుక్కోవడం ఇలాంటివన్నీ కూడా చేస్తారు. అయితే కొత్తగా బంగారం కొనడము, వెండి కొనడము ఇలాంటివన్నీ కూడా ఉంటాయన్నమాట. ఇక ఈ రాశి వారు బిల్డర్లు ఉన్నారు, మరి వాళ్ళ ఆ సామాన్ మా బిల్డర్ని కట్టినటువంటివన్నీ కూడా అమ్మకాలు జరగట్లేదు అనేటటువంటి బాధతో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. కొంచెం ఇంప్రూవ్మెంట్ అనేటటువంటిది జరుగుతుంది. ఇక రైతులు కూడా వీళ్ళ యొక్క వ్యవసాయ భూమిని రియల్ ఎస్టేట్గా కన్వర్ట్ చేసి సంపాదించాలి మేము కూడా అనేటటువంటి ధోరణితో ఆలోచిస్తూ ఉంటారు. ఇకపోతే మీ దూరపు బంధువులు, మీ తల్లి తరపు తాతయ్యలు వీళ్ళు కూడా కొంచెం ఎక్స్పైర్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. కొంచెం వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితి ఉండకపోవడం అనేటటువంటి జరుగుతాయి. అయితే మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా ప్రమోషన్లు రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే సినిమా రంగంలో ఉన్నటువంటి హీరోయిన్లు కొంచెం చెడ్డ పేరు తెచ్చుకోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి సంపదనతో పాటు అన్నెసరీ గొడవల్లోకి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. అనసూయ అలాగే అయ్యిందనమాట. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనము ఈ శని జపం చేసుకోవాలా, శని స్తోత్రాలు చదవాలా, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలా. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ఈ యొక్క మహాకాళి అమ్మవారి యొక్క మంత్ర జపాన్ని, మంత్ర అనుష్ఠానాన్ని, హోమాన్ని చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.